నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎల్జీ బాయ్స్. ఈ ఇంకో వీడియోతోనైతే మీ ముందుకు వచ్చినా. అదేంటంటే మనం ఎన్ని రోజుల నుంచి అయితే చెప్తున్నాం డొనేట్ చేయండి అని చెప్పేసి, ఒక్క డొనేషన్ అని వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఒక డొనేషన్ అయితే వచ్చిందన్న. మా తమ్ముడు మా కాలనీలో ఉంటాడు, పేరు ఆనంద్. తమ్ముడు అయితే ఈరోజు బర్త్డే సందర్భంగా అయితే మనకి మొక్కలు డొనేట్ చేయడం అని చెప్పేసి వచ్చిండు. ఆ మొక్కలు అయితే తీసుకొచ్చిండు, ఒక 15 మొక్కలు తీసుకొచ్చిండు. ఇవి కొంచెం పెద్ద వేరియస్ చెట్లు ఉన్నాయి, కొన్ని నార్మల్ చెట్లు ఉన్నాయి. ఏవైనా పర్లేదు, మనకైతే ఒక 15 మొక్కలు అయితే తీసుకొచ్చిండు. తమ్ముడు మొక్కలు డొనేట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, మన వీడియోస్ అయితే డైలీ చూస్తున్నాడు తమ్ముడు కూడా. చూసి మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ మొక్కలు డొనేట్ చేయండి అని చెప్పే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఆయనకి నచ్చి, అలా ఈ బర్త్డేలకి అనవసరంగా ఈ ఖర్చులు, ఈ తాగుడు కానీ ఇవన్నీ పెట్టే బదులు ఆ తమ్ముని తరపున ఒక 10 మొక్కలు డొనేట్ చేస్తే ఆయనకు కూడా కొంచెం మంచి ఆనందంగా ఉంటుందని చెప్పేసి తమ్ముడు మొక్కలు తీసుకోవడం. అలాగే తమ్మునికి కూడా మొక్కలు ఎందుకు డొనేట్ చేయాలనిపించింది కూడా రీజన్ తమ్ముని అడుగుదాం, తమ్ముని మాటలలో కూడా తెలుసుకున్నాం. చెప్పు తమ్ముడు. అందరు నమస్తే అండి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఒక 10-15 మొక్కలు డొనేట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే డొనేట్ చేయడానికి రీజన్ ఏంటంటే, అన్న వాళ్ళు మన దగ్గర ఉంటారు, మన కాలేజీ ఉంటారు. ఇలా కంటెంట్ నచ్చి లేచే పనికి మన ఊర్లో ఉన్నా కానీ చాలా వరకు 100% ఇచ్చి మరీ చేస్తారు. వీళ్ళు చెట్లు తేవడం, ఏదైనా చెట్లు నరికేస్తుంటే వాళ్ళు తోడుకొచ్చి చెట్లు పెట్టి కొనాలు తీసుకొచ్చి అన్నీ చేసి డ్రమ్లు నిలబెట్టి దాన్ని పెంచడం కూడా అది చేయడం నాకు నచ్చింది. ఇంత చేస్తున్నప్పుడు నా బర్త్డే నాడు ఇలా పిచ్చి కేకులు, పూలు కాకుండా దావత్ లేకుండా 10 మొక్కలు డొనేట్ చేస్తే అన్నవాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. నా పుట్టినరోజు సందర్భంగా మాకు గుర్తుంటుందని ఇలా 10-15 మొక్కలు దాకా తీసుకోవడం జరిగింది. అందుకని అన్నవాళ్ళు డొనేట్ చేస్తున్నా. మరి మీరు కూడా నాలా కొంతమంది డొనేట్ చేయాలనుకుంటే, మీరు బర్త్డే కానీ ఏదైనా కానీ ఒక 10 మొక్కలు డొనేట్ చేస్తే మీ పేరు మీద ఇట్లా నాటుతారు అన్నమాట మనం కూడా. అందుకే మనోళ్ళు మనం కాకుండా ఇంకో ఎంకరేజ్ చేస్తాం, కానీ చెట్లు మనకు వాతావరణం బాగుంటుందని ఇట్లా డొనేట్ చేయాలనిపించింది. అందుకే అన్న వాళ్ళకు కూడా డొనేట్ చేస్తున్నాం. ఈరోజు నా బర్త్డే సందర్భంగా అన్న వాళ్ళకు ఒక 10-15 మొక్కల దాకా డొనేట్ చేయడం జరిగింది. ఇది నా బర్త్డే సందర్భంగా డొనేట్ చేయాలనుకున్నాం. మీరు కూడా మీ బర్త్డేకి ఇంకా ఫంక్షన్లో దేనికైనా డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే తమ్ముడికి మా టీం తరఫున, విఎల్జీ బాయ్స్ ఛానల్ తరఫున హ్యాపీ బర్త్డే తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయి నువ్వు. ఓకే అన్న. నువ్వు ఎదుగుతున్నా కొద్దీ ఇలాంటి మంచి కార్యక్రమాలు, భూమికి ఉపయోగపడేది, మనుషులకు ఉపయోగపడేది, ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయి. మరి అన్న వీడియోలకు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అన్నల వీడియోలకి లైక్ చేసి షేర్ చేయండి. అన్నలకు డొనేట్ చేయాలనుకున్నా, సపోర్ట్ చేయాలనుకున్నా అన్న డిస్క్రిప్షన్ నెంబర్ పెట్టారు, సపోర్ట్ చేయండి. మరి అన్న మాట్లాడతారు. ఓకే అన్న, తమ్ముడు అయితే మనకి మొక్కలు డొనేట్ చేసిండు. మీరు కూడా డొనేట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ కానన్నా డొనేట్ చేయండి, మొక్కలు డొనేట్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. థ్యాంక్ యూ అన్న. ఇందాక మన తమ్ముడు ఇచ్చిన చెట్లు అయితే అవి 15 చెట్లు దాకా ఉన్నాయి. ఆ చెట్లు అయితే ఇప్పుడు మా కాలనీలోనే ఈ రోడ్డు పక్క పూట ఏదైతే ఉన్నాయో అలా కొన్ని చౌక్ చెట్లు కూడా ఉన్నాయి. ఆ చౌక్ చెట్లు ఏమవుతుందంటే, ఈ కాలనీ సీసీ రోడ్ పక్క పూట అయితే పెడతాం, మిగతా చెట్లు వేరే ప్లేస్లో పెడతాం.
అన్న ఇందాక చూపించిన చెట్లన్నీ అయితే కొన్ని నాటినామన్నా ఈ సిసి రోడ్ పక్క పొండి మీరు చూడొచ్చు, ఇక్కడ ఒకటి ఉంది చెట్టు అక్కడ సైడ్ కానీ అక్కడ సైడ్ ఇంకా వేరే ప్లేస్లలో కూడా నాటినాం ఈ చెట్టులు. ఎందుకంటే సో కొంచెం సోప్ చెట్లు ఉంటాయి కాబట్టి ఇవి సిసి రోడ్ పక్కకు అంటాం. ఇంకా వేరే చెట్లు కూడా ఉన్నాయి, మాకు తమ్ముడు ఇచ్చిన చెట్లు కొన్ని, ఆ చెట్లు కూడా ఉన్నాయి, అది అల్లరేవన్ చెట్లు కూడా ఉన్నాయి. ఆ చెట్లను కూడా వేరే ప్లేస్ అయితే తీసుకుపోయి పెడదాం. అవి ఈ ఇళ్ళ దగ్గర పెడితే మళ్ళీ కొట్టేసే అవకాశాలు ఉంటాయి. ఈ చిన్న చెట్లు కాబట్టి అంత పట్టించుకోరు. పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో కొంచెం జంగిల్ ప్లేస్లు ఉన్న దగ్గర పెట్టి అవి నాటుదాం. అవి కూడా ఒక వీడియో తీస్తామన్నా. ఓకే అన్న, ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నానా, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అన్న, వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నానా, ప్రతి ఒక్క వీడియో వాచ్ చేయండి. అంతేకాకుండా హెల్ప్ చేయండి అన్న. చెట్ల కోసం ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వండి అన్న, మన నెంబర్కి నా వీడియోలో ఇస్తాం. డొనేట్ చేయండి అన్న, ఎవరన్నా ఉన్నా కానీ ఎవరికన్నా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు డొనేట్ చేయనీకి ఉంటుంది. కొన్ని ఇప్పుడైతే మనకి ఫస్ట్ వచ్చింది ఈ వీడియో డొనేషన్ ద్వారా. అంటే తమ్ముడు మన కాలనీలో ఉంటాడు, తమ్ముడే ఇచ్చిండు, తమ్మునికి కూడా థ్యాంక్స్. అట్లనే ఇంకోటి ఏంటంటే మీరు కూడా చెట్లు నాటురు అన్న. వానాకాలం కూడా వచ్చింది, స్టార్ట్ అయింది, వానలు కూడా మంచిగా పడుతున్నాయి. ఈ టైంలో చెట్లు పెడితే ఏంటంటే కొంచెం మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. చెట్లు నాటండి, సపోర్ట్ చేయండి అన్న.